డిఎస్సి 2025లో కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో అవినీతికి పాల్పడిందని ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏలూరులోని పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 2025లో విడుదల చేసిన నోటిఫికేషన్లో భారీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. మెగా డిఎస్సి అంటూ గొప్పలు చెప్పి చివరకు అభ్యర్థులను మోసం చేసే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ముఖ్యంగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఉన్న పోస్టులను ప్రభుత్వం అమ్ముకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అక్రమాలపై సిబిఐ విచారణ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, మున్నుల జాన్ గురునాథ్తో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టిన మొదటి సంతకం డిఎస్సిపై. అలాంటి డిఎస్సిపై చిత్తశుద్ధి లేకుండా వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన అవకతవకలు, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 421 డిఎస్సి ఉద్యోగాల్లో అక్రమాలు జరిగినాయని ఆడియో లీక్స్ వచ్చినాయి. కాబట్టి లోకేష్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుని తర్వాత చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకుని మళ్ళీ మంత్రి పదవి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గం తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ అక్రమాలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈ 2 సంవత్సరాల్లో అన్ని అక్రమాలు, అవకతవకలు, ప్రజలు దీన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలందరూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో తగిన రీతిని బుద్ధి చెబుతారని మేము ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు రాజేష్, పాతినవలస విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని చెప్పని ఒక ఆడియో టేప్ అనేది రిలీజ్ అయ్యి జరిగింది. ఆ యొక్క ఆడియో టేప్ రిలీజ్ అవ్వడం కారణంగా ఎంతోమంది ఈ యొక్క డిఎస్సి రాసిన ఎగ్జామ్లో చాలామంది బాధపడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆడియో టేప్ వల్ల మన నారా లోకేష్ గారిని వెంటనే రాజీనామా చేసి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా కోరుచున్నాం.